హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం బెక్కంటి గుట్ట. అది చాలా ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం. మీకు ఈ వీడియోలో ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా చూపిస్తాను. మీరు మాత్రం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనకు ఆ బెక్కంటి గుట్ట మనం ఉండే స్థలం నుంచి 125 కిలోమీటర్లు ఉంటుంది. మనం బెక్కంటి గుట్టకే ఎందుకు వెళ్తున్నామని మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా? చెప్తాను, వినండి. అక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి దాని ప్రతిష్టత ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శివ, నీ బేబీని చూపి. అమ్ము, నీ బేబీని చూపి. అమ్మయ్య, మొత్తానికి స్టార్ట్ అయ్యాం. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో రికార్డ్ చేయాలి, మీ అందరితో షేర్ చేసుకోవాలని. ఇదిగోండి, అప్పుడే కట్టమైసమ్మ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ ఇంకొక 9 కిలోమీటర్స్ ఉంటుంది. వన్స్ ఓఆర్ఆర్ ఎక్కాక మనకు ఓఆర్ఆర్ ట్రావెలింగ్ వచ్చేసి 18 కిలోమీటర్స్. సో మీకు వెళ్తుంటే నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్. ఇదిగోండి మామూలు. స్కూల్లో ఎంత గుడ్ గర్ల్గా ఉంటుంది, కానీ ఇంటికి వచ్చిందా అసలు అల్లరే అల్లరి. కార్లో ఎవరైనా జర్నీ చేస్తే నిల్చుంటారా? మామూలు నిల్చుంటుంది. పడ్డా పర్లే కానీ నేను నిల్చొని వస్తా అంటుంది. చూడండి ఒకసారి. ఏమని దాచుకుంటా. ఇక చిన్ని జర్నీ టైంలో కూడా కష్టపడుతుంది వాళ్ళ మమ్మీని. చిన్ని చూడు, యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం చూస్తుంది నిన్ను. పంచుకోండి, డిస్టర్బ్ చేయండి.
దిగే టైంకి వచ్చేసరికి ఒక 18 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మేము దిగే ఓఆర్ఆర్ మీకు కరీంనగర్కి వెళ్ళేవే, లైక్ షామీర్పేట్ ఎగ్జిట్ దగ్గర మనం డ్రాప్ అవుతాము ఓఆర్ఆర్. అక్కడ నుంచి వయా సిద్దిపేట రోడ్, సిద్దిపేట నుంచి మీకు అరౌండ్ 25 to 30 కిలోమీటర్స్ వస్తుంది బెక్కంటి అనే గ్రామము. మీకు అక్కడికి వెళ్ళాక ఇన్ డీటెయిల్గా టెంపుల్ సరౌండింగ్లో ఏముంటుంది అండ్ టెంపుల్లో మీకు దాని ప్రతిష్టత ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎస్, ఇంకా మనం వచ్చేసాము. ఇప్పుడు ఇంకా ఓఆర్ఆర్ దిగాక మనకు ఓఆర్ఆర్ నుంచి లైక్ షామీర్పేట్ వే టు సిద్దిపేట్ హైవే ఎక్కుతాము. టర్న్ అవుతున్నాము. ఇంకా ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసాము. లైక్ ఇదే షామీర్పేట్ ఎగ్జిట్ పాయింట్ మనకి. ఇక్కడ మీరు చూసుకుంటే అసలు ఈరోజు చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ అసలు ట్రాఫిక్ కూడా లేదు. నార్మల్గా అయితే యూజువల్గా ఏదైనా ఫెస్టివల్ సీజన్ టైమ్స్లో మనకి ట్రాఫిక్ అనేది కామన్గా ఉంటుంది ఓఆర్ఆర్లో. ఇప్పుడైతే అసలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. చలో ఇప్పుడు మనం ఎంట్రీ ఇచ్చాము. ఇది షామీర్పేట్ రోడ్. షామీర్పేట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది షామీర్పేట్ లేక్, ఇంకా కట్టమైసమ్మ తల్లి. నేను వెళ్ళే దారిలోనే కదా, తప్పకుండా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా మనం వచ్చేసాము. ఇదే షామీర్పేట్ లేక్. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అండ్ ప్రశాంతంగా ఉంది. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే కట్టమైసమ్మ తల్లి గుడి కూడా కనిపిస్తుంది. షామీర్పేట్ కట్టమైసమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ సిటీలో. అండ్ ఇక్కడ బోనాల టైంలో కూడా చాలా రష్గా ఉంటుంది. అసలు మనకి దర్శనం అవ్వాలంటే కూడా చాలా క్యూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటికైతే షామీర్పేట్ వ్యూ ఇది. ఇప్పుడు మనకు వచ్చే లెఫ్ట్ టర్న్ ఉంది కదా, ఇదే మనకు ఓఆర్ఆర్ ఎక్కకుండా మేడ్చల్ రూట్లో వస్తే మనం సిద్దిపేట హైవేకి ఇక్కడనే కలుస్తాం. ఓఆర్ఆర్ పడకముందు మేము ఎప్పుడైతే బైక్స్ మీద విలేజ్కి వెళ్ళాలన్నా లేదంటే సిద్దిపేట రూట్లో వెళ్ళాలనుకుంటే ఈ మేడ్చల్ రూట్లో నుంచే వచ్చి ఈ పాయింట్ దగ్గర కలిసి ఈ రూట్లో ట్రావెల్ చేస్తుండే. మనం వెళ్ళే దారిలో ఒంటిమామిడి అనే ఒక విలేజ్ వస్తుంది. అక్కడ మార్కెట్ చాలా ఫేమస్.
సిటీలో ఉండే వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడ నుంచే వెజిటేబుల్స్ పర్చేస్ చేసి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఐ విల్ ట్రై టు కవర్ ఇట్. మీకు ఇందాక చెప్పాను కదా ఒంటిమామిడి అనే విలేజ్ గురించి. లైక్ మార్కెట్ ఉంటుంది, చాలా పెద్ద మార్కెట్. మీకు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా చాలా పెద్దగా క్యాటరింగ్ మీరే ఓన్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ఒంటిమామిడి యొక్క ఎంట్రన్స్. తల్లి, మీరు కార్ అనుకుంటున్నారా, ఇదేమన్నా మంచి హాల్ అనుకుంటున్నారా? అవును, అట్లనే ఉన్నది. శివ, నీకు నిద్ర అయిపోయిందా నాన్న? లాస్ట్ 10 yearsలో నేను పర్సనల్గా ఫేస్ చేసింది అండ్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఏదైతే ఈ వే ఉందో లైక్ సిద్దిపేట హైవే చాలా డెవలప్ అయింది. అంతకుముందు లైక్ 10-15 years బ్యాక్ ఇన్ని ఫ్లైఓవర్స్ అండ్ ఇంత వైడ్ రోడ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు. బట్ లాస్ట్ 10 yearsలో మాత్రం చాలా బెటర్గా అండ్ చాలా పీస్ఫుల్గా ట్రావెల్ చేసడానికి కంఫర్ట్ జోన్లో ఉన్నట్టుంది. 10 years బ్యాక్ ఈ స్ట్రీట్ పోల్స్ కానీ లేదంటే ఇంత వైడ్ రోడ్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే బాగుంది, రోడ్ బాగుంది. సిటీలో కూడా ఇట్లా రోడ్స్ ఉంటే కొంచెం ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. వెళ్ళబోయే విలేజ్లో ఏదైతే బెక్కల్ గ్రామం ఉందో అక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా ఫేమస్. డెవలప్మెంట్ అనేది లేదు, కానీ అక్కడికి వెళ్ళాక మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా కొత్త విషయం ఏదో తెలుసుకున్నారని మీరు ఫీల్ అవుతారు. అక్కడ ఇప్పుడు మా అన్నయ్య అడిగినట్టు త్రికుటాలయం అనే పేరు ఎందుకు వచ్చింది అనే డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేంటంటే త్రికుటాలయం పేరు రావడానికి రీజన్ అక్కడ 3 టెంపుల్స్ ఉంటాయి ఒకటే లొకేషన్. త్రికుటాలయం అనే కాకుండా త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు. ఎందుకు అనంటే ఒకటే గుడిలోనే 3 శివలింగాలు ప్రతిష్ఠించారు. ఆ విశేషాలు కూడా మనం గుడికి వెళ్ళాక తప్పకుండా అన్నీ తెలుసుకుందాం. ఇక్కడ ఫ్లైఓవర్ దాటగానే మనకు స్వామి హనుమ దర్శనం ఇస్తారు. హనుమాన్ వస్తుంది రైట్ సైడ్ లో వస్తుంది. కూర్చొని మూడు కనిపిస్తుంది. అమ్మ మంచిగా మొక్కుకో, జై హనుమాన్ అని చెప్పాలి. రావాలి దేవుడు మా శివ అమ్ము బీ రెడీ. కనిపించిందా? స్వామి హనుమ వస్తారు, మంచిగా మొక్కుకోవాలి. వస్తున్నాడు. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నాము మనం, ఎందుకంటే కొమరవెల్లి దేవాలయం ముందు నుంచి వెళ్తాము. కొమరవెల్లి, చేర్యాల నుంచి బైరంపల్లి టు బెక్కల్, అది రూట్. చలో. ఇదే కొమరవెల్లి కమాన్. ఏమా ఇప్పుడు మనం రీచ్ అయ్యాం కొమరవెల్లి దేవాలయం ఉండే ఊరు. ఇక్కడ నుంచి మీకు కొమరవెల్లి అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనము రైట్ సైడ్కి వెళ్తే కొండపోచమ్మకి వెళ్ళే వే వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా వెళ్తే మనం కొమరవెల్లి విలేజ్లోకి ఎంట్రీ అవుతున్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మీకు కొమరవెల్లి మల్లన్న స్వామి చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్. ఇక్కడ మీకు కొమరవెల్లి దేవాలయం తెలియకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఏంటంటే వెళ్ళే వేనే కదా అని చూపిస్తున్నాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కొమరవెల్లి దేవాలయానికి సంబంధించిన గదులు. మనం ఇక్కడ మనకు కొమరవెల్లి మల్లన్న స్వామికి బోనాలు వేయడం కానీ లేదా పట్నాలు వేయడం కానీ చాలా ఫేమస్.
అదేంటంటే మీకు న్యూ ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఉగాది అయిపోయినాక కూడా అసలు రష్ అనేది తగ్గదు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే కొమరవెల్లి దేవాలయానికి సంబంధించిన కమాన్. ఇక్కడ నుంచి మీరు స్ట్రేట్గా వెళ్తే మీకు అక్కడ ఎల్లో కలర్లో గోపురం కనిపిస్తుంది చూడండి, అదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకు నెక్స్ట్ వచ్చే మెయిన్ స్టాప్ వచ్చేసి చేర్యాల నుంచి మనకు 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కొమరవెల్లి టు చేర్యాల వే. ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ అనుకోవచ్చు. ఇంకా ఇక్కడ రైట్ తీసుకుంటాము. ఇది చేర్యాలకు వెళ్ళే వే. మీకు ఇక్కడ చేర్యాల అనేది చాలా మెయిన్ స్టాప్. ఇంకా ఇది లైక్ ఏ టౌన్. ఈ చేర్యాల అనేది సేమ్ లైక్ ఏ టౌన్. ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే మీకు మెయిన్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్లో మార్కెట్ వస్తుంది. ఇదే ఒకప్పుడు ఓల్డ్ బస్ స్టాప్. ఇప్పుడు వచ్చేసి ఇది మార్కెట్ లాగా ఉంది. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళే వే ఏదైతే ఉందో వయా గాగిల్లాపూర్, నర్సపల్లి, వల్లంపట్ల, వీరబైరంపల్లి, బెక్కంటి. ఇదే గాగిల్లాపూర్ వాగు. ఇదే వీరబైరంపల్లి స్తూపం. ఈ పేరు మీరు ఎక్కడైనా విన్నట్టుంటే ఎక్కడ విన్నారు, ఎప్పుడు విన్నారు కామెంట్ చేయండి. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ అప్పటికే హైదరాబాద్ అంటే అప్పటి తెలంగాణ నిజాం ప్రభుత్వం చేతుల్లో ఉంది. వాళ్ళు మన భారతదేశంలో హైదరాబాద్ని కలవనివ్వలేదు. ఆ కాలంలో ఉన్న రజాకారులు చాలామందిని చాలా విధాలుగా వేధించారు. ఇంకా భరించలేక చాలా ఊర్లు తిరుగుబాటు చేశారు. అలా తిరుగుబాటు చేసిన ఊర్లలో వీరబైరంపల్లి కూడా ఒక ఊరు. పోరాటంలో ఎందరో మహావీరులు మరణించారు. వాళ్ళకి గుర్తుగా ఆ స్తూపం పెట్టడం జరిగింది. దానికి సాక్ష్యం ఈ బురుజ్. తెలిసిన వరకు చెప్పాను, కానీ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మీకు నేను మొదట్లో చెప్పినట్టు బెక్కంటి గుట్ట ఇక్కడ నుంచి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. బెక్కంటి గుట్ట ప్రస్తుత కాలంలో ఈ ఊరిని బెక్కల్ అని పిలుస్తున్నారు. బెక్కంటి అంతకన్నా ముందు ఈ యొక్క ఊరు పేరు భద్రంగపురం. ఈ భద్రంగపురం అంటే ప్రస్తుత కాలంలో బెక్కల్. ఈ యొక్క గుడి చరిత్ర దాదాపు 909 సంవత్సరాల క్రితంది. ఈ ఆలయంకి మరో 2 పేర్లు కూడా ఉన్నాయి. అవే త్రిలింగ క్షేత్రం, త్రికుటాలయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నేను మీకు చెప్పిన బెక్కంటి గుట్ట. ఈ ఆలయాన్ని 1117 సంవత్సరంలో కాకతీయుల రాజైన రుద్రదేవుడు నిర్మించారు. రుద్రమదేవి కూడా ఈ ఆలయాన్ని దర్శించారని ఈ గుట్ట పైన ఆనవాళ్ళు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది వీడియో నేను అవి కూడా మీకు చూపిస్తాను. మొత్తం మీద మనం చేరుకున్నాం బెక్కంటి గుట్ట. ఆలయంలోకి వెళ్ళి స్వామి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని అలాగే ఈ యొక్క ఆలయం విశేషాలు తెలుసుకుందాం. మీకు నేను మొదట్లో చెప్పాను కదా, ఈ ఆలయానికి మరో పేరు త్రికుటాలయం అని. ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి త్రికుటాలయం తగ్గట్టుగానే అలాగే 3 ద్వారాలు ఉంటాయి. అందులో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదే మొదటిది, ముఖ్యమైనది. ఓం నమ శివాయ. త్రికుటాలయం అందులో రెండవది. ఈ ఆలయంలో మీకు శివ కేశవులు ఇద్దరు దర్శనమిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ ఆలయంలో శివకేశవులతో పాటు 16 చేతులతో ఆయుధాలు కలిగిన కాళికాదేవి కూడా దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయానికి త్రికుటాలయం అని పేరు వచ్చింది.
ఈ ఆలయంని పూర్తిగా రాతితో మాత్రమే నిర్మించడం జరిగింది. పదండి ముందుకు వెళ్ళి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆలయం లోపలికి వెళ్ళి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. స్వామి దర్శనం కన్నా ముందు నందీశ్వరుడి దర్శనం ఆనవాయితీ. ఇక్కడ చూడండి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అని ఎంత బాగా చెక్కారో. ఇది కూడా ఒక రాగి పత్రం పైన. ఆ కాలంలో ఎలాంటి దస్తావేజులైనా కూడా ఇలా రాగి పత్రం పైన మాత్రమే చెక్కేవారు. ఆలయంలోనికి రాగానే మనకు ముందుగా కనిపించేవి ఇలా ప్రజల మొక్కులు, వాళ్ళ ముడుపులు. భక్తులు వాళ్ళు మొక్కుకున్న మొక్కులు తీర్చారని వాళ్ళు ఈ విధంగా ఆలయంలో వాళ్ళ మొక్కు చెల్లించుకునేటందుకు ముడుపులు కట్టారు. మన ఆలయం యొక్క పూర్తి చరిత్ర ఈ శిలపై చెక్కబడింది. ఈ శిలపై చెక్కబడిన రాతిని దేవనాగరి లిపి అని అంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే త్రిలింగ క్షేత్రం ఏదైతే 3 శివలింగాలు ప్రతిష్ఠించారో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే నందీశ్వరుడు, కత్తి, కాలభైరవుడు. ఈ ఆలయంలో 3 శివలింగాల్ని ప్రతిష్ఠించారు. దానికి గుర్తుగా ఈ శిలపై ఇన్ డీటెయిల్గా రాసి మనకు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొదటి శివలింగం. ఈ ఆలయంలో ప్రతి శివలింగానికి అభిషేకం రోజు జరుగుతూ ఉంటుంది. సీతారాములు. జై శ్రీరామ్. ఈ ఆలయంని పూర్తిగా రాతితో మాత్రమే చెక్కారు. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి గర్భగుడిలో కూడా చక్రాకారంలో వచ్చేలాగా రాతితో ఇలా నిర్మించారు. దీనిని చూస్తే ఆ కాలంలో కాకతీయులు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో మనకు తెలుస్తుంది. మీలో ఎవరికైనా ఇలా చక్రాకారంలో నిర్మించడానికి కారణం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ శివపార్వతులు ఇద్దరు మనకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే విగ్రహాలు చూస్తున్నారో బ్రహ్మోత్సవం టైంలో ఇవే ఊరేగిస్తారు. వారి ముందు నందీశ్వరుడు ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఏకశిలపై దేవుడి విగ్రహాలు చెక్కబడి ఉన్నది. ఈ ఆలయంలో 1 కాదు 2 కాదు చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. ఈ ఆలయంలో ప్రతిదీ కూడా 900 సంవత్సరాల క్రితందే అనంటే నమ్మశక్యంగా లేదు, కానీ అది నిజం. ఇందాక మీరు చూసింది మొదటి శివలింగము, ఇప్పుడు మీరు చూస్తున్నది 2వ శివలింగము. ఈ ఆలయంలో మనకు మాత పార్వతితో పాటు స్వామి శివుడు దర్శనమిస్తారు. ఇక్కడ చూడండి ఎంత వైభవంగా ఉన్నారో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలాగే మనకిక్కడ 16 చేతులతో ఆయుధాలని పట్టుకొని కాళికాదేవి కూడా మనకు దర్శనమిస్తున్నారు. ప్రతిదీ కూడా రాతిని ఉపయోగించే ఇలా చేశారు.
పవిత్రం నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి. నానావిధ పరిమళ పత్రపుష్పాణి నానాభద్రం విధం తదే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే మూడో శివలింగము. సత్యం ప్రవేణ పరిచితామి. ఇక్కడ ఒకటే ఆలయంలో 3 త్రిలింగాల్ని స్థాపించారు కాబట్టి త్రిలింగ క్షేత్రం అయింది. త్రికుటాలయం. ఈ ఆలయానికి సంబంధించి చుట్టుపక్కల ఏముందో కూడా చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇది వచ్చేసి వెనుక వైపు ఈ ఆలయానికి ఇలా ఉంది. ఇది గర్భగుడి ఆలయము. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా రాయిపై రాయి అలా నిర్మించారు. ఇది త్రికుటాలయానికి సంబంధించిన 2వ ద్వారం. ఇక్కడ కొండ మీద నుంచి చూస్తుంటే ఈ ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో మనకు ఈ వాతావరణమే చెప్తుంది. ప్రతి గుడి యొక్క వైభవం ఆ గుడి స్థలంలోనే ఉంటుంది. మనకు అక్కడ ఎక్కడా లేని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదు, నెగిటివ్ థాట్స్ ఉండవు. చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన 2వ ద్వారం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే స్వామి శ్రీరామచంద్రుడి వారి పాదాలు అలాగే శంకు చక్రాలు కూడా రాతితోనే చెక్కబడి ఉన్నాయి. జై శ్రీరామ్. రెండో ద్వారంలో నుంచి గుడి లోపలికి వెళ్దాం. అలా కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరగగానే స్వామి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి గర్భగుడి ఆలయం కనిపిస్తుంది. బ్రహ్మోత్సవాలలో ఊరేగింపించే పల్లకి ఇదే. ఈ ఆలయాన్ని పరిశీలిస్తే ఇక్కడ ప్రతి రాయి కూడా ఇంటర్లాకింగ్ సిస్టంతో అమర్చబడింది. ఎక్కడా కూడా ఎటువంటి గ్యాప్స్ అనేది లేకుండా బాగా డిజైన్ చేశారు. మొదట్లో నేను మీకు చెప్పినట్టు ఈ ఆలయంలో శివకేశవులు ఇద్దరు మనకు దర్శనమిస్తారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు దేవనాగరి లిపితో ఈ శిలపై చెక్కబడింది. తొమ్మిది 900 సంవత్సరాల క్రితం నందీశ్వరుడు ఎటువంటి చెక్కు చెదరకుండా ఇప్పటికీ వైభవంగా ఉన్నాడో చూడండి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఈశ్వరుడి కన్నా ముందు నందీశ్వరుడి చెవిలో మన కోరికలు చెప్తే అవి తప్పక నెరవేరుతాయని. అంటే నందీశ్వరుడి చెవిలో చెప్పిన మాటలు నేరుగా శివుడికే చేరుతాయి. ఈ ఆలయం లోపలికి వెళ్ళి లోపల ఏమేమి విశేషాలున్నాయో తెలుసుకుందాం. ఈ ఆలయంలో ముందుగా మనం దర్శించుకునేది కొమరెల్లి మల్లన్న స్వామిని. ఈ ఆలయంలోనే ఒక భక్తురాలి అనారోగ్య సమస్యలు తీర్చి ఆరోగ్యాన్ని మెరుగు చేసినందుకు, అలాగే కోరికని నెరవేర్చినందుకు మల్లన్న స్వామికి బంగారు కళ్ళను చేపించి పెట్టారు. ఇక్కడ చూసుకుంటే స్వామి మల్లన్న మనకు ఎంత బాగా దర్శనమిస్తున్నారో.
ఇదే ఆలయంలో కుడివైపుకి తిరిగితే మనకు స్వామి హనుమ దర్శనమిస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే బాలహనుమాన్ గదలు అలాగే స్వామి యొక్క ఆయుధాలు మనకు కనిపిస్తాయి. ఏకశిలపై నాగదేవతలు కూడా మనకిక్కడ దర్శనమిస్తారు. కొంచెం కుడివైపుకి తిరిగితే మనకిక్కడ స్వామి కేశవుడు అనంత పద్మనాభ స్వామి రూపంలో మనకు దర్శనమిస్తారు. అలాగే పక్కన చూసుకుంటే బ్రహ్మదేవుడు కూడా మనకు దర్శనమిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నాభికమలలో ఉన్న బ్రహ్మదేవుడు అలాగే శ్రీవారికి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవి. ఈ ఆలయంలో కూడా ప్రతి ఆలయంలో కనిపించినట్టే చక్ర రూపంలో మనకు గర్భాలయంలో కనిపిస్తుంది. గర్భాలయంలో నుంచి బయటికి చూస్తే మీకు టెంపుల్ వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మాతా కాళికాదేవి 16 చేతుల్లో ఆయుధాలని కలిగి ఉన్న విగ్రహం ఇదే. ఇక్కడ ఏవైనా తప్పులు చేసి ఉంటే తప్పొప్పుకొని చేసిన తప్పుని అమ్మవారి ముందు ఒప్పుకుంటే మనం చేసిన పాపాలు పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. త్రికుట ఆలయానికి సంబంధించిన అయ్యగారు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి, నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మన ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో పాటు నలుగురికి పంచుదామని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నాకు దయచేసి ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు చెప్పగలరా? నమస్కారం అండి. ఇది సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం బెక్కల్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రామాచల క్షేత్రం ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇది ఏంటంటే మనకు 1117 సంవత్సరంలో కాకతీయ రుద్రదేవుడు ఈ కనిపించేటటువంటి ఈ చిన్న ఈ లింగాన్ని మాత్రం ప్రతిష్ఠించి ఈ చిన్న గుడి మాత్రం కట్టిస్తారనమాట. కాకతీయ రుద్రదేవుడు అనేట 1117 సంవత్సరం. అయితే అదే కాలంలో మనకు ఇక్కడ ఉన్నటువంటి మల్లిరెడ్డి అనే ఒక సామంతరాజు ఉండేవాడు. ఇది మన బెక్కల్ గ్రామాన్ని అప్పుడు భద్రంగపురం అనేవాళ్ళు అనమాట. ఈ భద్రంగపురాన్ని మనకు మల్లిరెడ్డి అనేట ఒక సామంతరాజు పరిపాలిస్తున్నవాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఈ చిన్న గుడిని అట్లనే ఉంచేసి దీన్ని హైట్ లేపుతాడు. దీన్ని హైట్ లేపించి ఇక్కడ మనకు త్రిలింగ క్షేత్రం నిర్మిస్తాడు అనమాట. ఇక్కడ త్రిలింగ క్షేత్రము, అక్కడ త్రికూటాలయము నిర్మించేసిన తర్వాత ఈ చుట్టూ ఈ మల్లిరెడ్డి అనేట ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ వంశంలోని 21 రాజుల గుర్తుగా 21 లింగాలను ప్రతిష్ఠిస్తాడనమాట. ఈ చుట్టూ ఉన్న చిన్న చిన్న గుళ్ళన్నీ అవే అనమాట. అయితే కాలక్రమంలో ముస్లిం రాజుల కాలంలో అవన్నీ కూడా ధ్వంసం చేయబడతాయి. కాబట్టి ఇప్పుడు 1-2 మాత్రం మనకు లింగాలందరూ కనబడతాయి, మిగతా వాటిల్లో కనబడాయి అనమాట. అది ఇక్కడ మెయిన్గా విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళు, భూత బాధలు ఇటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే బయట తిరిగి వచ్చి ఆ ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామివారికి సేవ చేసుకుంటూ కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత వాళ్ళ ఆరోగ్యం మంచిగా చేసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి వెనక నుంచి వస్తుంది. అయితే మన గుడి ఇప్పటి నుంచి కాదు, ఇది మనకు 1939 మనకు 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1939 ఇక్కడ మనకు ఇప్పుడు ఎంత మంచిగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఇప్పటికంటే చాలా మంచిగా జరిగినవి అని చెప్పడానికి మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. 1939 సంవత్సరంది మనకు పాంప్లెట్ కూడా ఉంటుంది అనమాట. అప్పుడు మనం బైరన్పల్లి రెడ్డి వాళ్ళ హయాంలో ఇవన్నీ కూడా బాగా జరిగింది. అంటే అప్పటి నుంచి కూడా ఇది ఎంతో గొప్పగా అట్లనే వెలుగుతూ వస్తుంది. అయితే కాలక్రమంలో ఏమైందంటే ఇక్కడ దీనిపైన అంటే ఇప్పటి వరకు కూడా చాలామంది వస్తూ పోతూ ఉంటారు. కాకపోతే అంత పట్టింపు అనేది గవర్నమెంట్ నుంచి వెళ్ళి తక్కువ అయిపోయింది అనమాట. అందుకనే ఇప్పుడు దీని యొక్క విలువ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ భక్తులు వస్తున్నారు, కాకపోతే ఏంటో ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే వెనకట్లాగా కాదు కదా, ఇప్పుడు అందరికి కొంచెం ఎంతో కొంత ఫెసిలిటీ ఉండాలి కనుక వాళ్ళు దానికోసం చూస్తున్నారు. కనుక కొంచెం తక్కువ ఉంది కనుక ఆ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి కనుక కొంచెం ప్రభావం అనేది తగ్గిపోయింది అనుకోవచ్చు ఒక విధంగా. కానీ మిగతా విషయాలన్నింటిలో కూడా ఆ స్వామి యొక్క విశిష్టత అట్లనే ఉంది. ఇప్పటి కూడా చాలామంది వస్తున్నారు, వాళ్ళ యొక్క
ఆరోగ్యాలు బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా చాలా దూరం నుంచి కూడా ఈ స్వామివారి దర్శించుకోవడానికి వచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది చాలా కోరికలు తీర్చేసి వెళ్తున్నారు. అయితే ప్రతి సంవత్సరంలో మాఘశుద్ధ పౌర్ణమికి ఇక్కడ మనకు మన బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. మాఘశుద్ధ పౌర్ణమి నుంచి వెళ్ళి శివరాత్రి వరకు ఈ 13 రోజులు 15 రోజులు మనకు శివరాత్రి వరకు బ్రహ్మోత్సవాలు ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలలో చాలా మంది కూడా దూరం నుంచి వచ్చి కూడా స్వామివారి భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామిని దర్శించుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మన బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకత ఏంటి స్వామి, అంటే ఏ విధంగా జరుగుతాయి? మనకి ఇక్కడ ఏంటంటే వీరశైవ ఆగమం ప్రకారంగా జరుగుతాయి అనమాట. ఫస్ట్ రోజు మొదటి రోజు అంటే మన మాఘశుద్ధ పౌర్ణమి పొద్దున మబ్బుల మనకు 5 గంటలకి ఇక్కడ దృష్టిగుమ్మం ఉంటుంది. ఆ రోజున సాయంత్రం పూట ఇక్కడ మనకు మన బండ్ల సేవ ఉంటుంది, బండ్లు తిరుగుతాయి గుట్ట చుట్టూ. ఆ తర్వాత మనకు మాఘశుద్ధ ఈ బహుళ పంచమికి మనకి ఇక్కడ అంటే 5 రోజుల తర్వాత అది మనకు కళ్యాణం ఉంటుంది స్వామివారిది. ఆ కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ ఆ 4వ రోజు నైట్ మనకి ఇక్కడ భద్రకాళి ఆవాహన ఉంటుంది. 10వ రోజు పొద్దున దశమి నాడు పొద్దున మనకి ఇక్కడ అగ్నిగుండాలు ఉంటాయి. అగ్నిగుండాలు అయిపోయిన తర్వాత మళ్ళీ శివరాత్రి నాడు మనకు ఇక్కడ పెద్ద పట్టణాలు వేస్తారు. రోజంతా అభిషేకాలు జరుగుతాయి. ఆ రోజు నైట్ మనకి ఇక్కడ పెద్ద పట్టణం వేస్తారు. ఈ ఊరి వాళ్ళు పెద్ద పట్టణం వేస్తారు, బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత స్వామివారికి ఒగ్గు కథ కాలక్షేపం ఉంటుంది రాత్రి అంతా. ఈ విధంగా ఇవే కాకుండా మనకు ప్రతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాటక ప్రదర్శనలు, భజనలు ఇవన్నీ కూడా బాగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ 15 రోజులు చాలా గొప్పగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఈ ఒక గుడిని గవర్నమెంట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? అంటే అది ఎవరి పొరపాటు అనుకోవచ్చు మనం? అంటే ఎవరో ఒక్కరి మీద మనం చెప్పలేము దీనికి. ఎందుకంటే మన అందరం కూడా ఊరి వాళ్ళు మనం అందరం కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి. మనం అందరం తీసుకొని మన చేతులైనంత మనం చేసుకోవాలి. సరే, ఇప్పటి వరకు ఎవరిది తప్పు అనేది పక్క పెట్టేస్తే ఇక ముందు మనం అందరం కలిసి తలో చేసేసి ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆలయ శాఖ ఉంటుంది కదా, అందులోకి మన గుడి అనేది వెళ్ళిందా? అండ్ ఎండోమెంట్ గుడి, ఇది ఎండోమెంట్ గుడే. ఇది ఇక్కడ మనకు ఈవో సార్ ఉంటాడు, దీనికి ఈవో ఉంటాడు. మనకి ఇక్కడ యొక్క ఆదాయం కూడా వాళ్ళు వచ్చి మా సంవత్సరానికి 2 సార్లు ఆదాయం ఉండి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా ఎండోమెంట్. స్వామి, ఈ గుడికి సంబంధించి నేను ఒక విషయం విన్నాను. మన ఈ ఆలయంలో శివకేశవులు ఇద్దరు దర్శనమిస్తారు అని, ఆ విశేషాన్ని గురించి కొంచెం చెప్పగలరా? బెక్కల్ రామాచల క్షేత్రంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మనకు అటు శివుడు కేశవుడు ఇద్దరు ఉండేటటువంటి ఆలయం అన్నమాట. ఇటువంటి గుడులు మన దగ్గర కొంచెం చాలా తక్కువ ఉంటాయి. మన ఒకవైపు ఒకటే ప్రాకారంలో అటు శివుడు ఇటు కేశవుడు ఇద్దరు ఉంటారనమాట. అయితే కాకతీయులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు తమ కాలంలో ఉన్నటువంటి శైవం మరియు వైష్ణవాన్ని వాళ్ళు సమానంగా చూస్తాము అని చెప్పడానికి సింబాలిక్గా మనకి ఇక్కడ శైవుడు మన వైష్ణవాలయం ఇద్దరు కూడా 2 ఆలయాలు కూడా ఒకటి ప్రాకారంలో నిర్మించారనమాట. అయితే ఇటువంటి ఆలయాలు అనేవి అప్పుడు నిర్మించరు, కాకపోతే అవి చాలా రేరు. అది మన బెక్కండ్ల గ్రామంలో ఉన్నటువంటి ఈ రామాచల క్షేత్రంలో అటువంటి ఒక గుడి ఉంది. అంతేకాకుండా మనకు ఈ రామాచల క్షేత్రం పైన ఉన్నటువంటి ఈ గుడిలో మనకు కేవలం ఆ కేశవుడు ఏ విధంగా ఉన్నాడు, విష్ణుమూర్తి అంటే అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉన్నారనమాట. అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉండడం అనేటువంటిది కూడా చాలా రేరుగా అనమాట. ఆ విధంగా ఇక్కడ మనకు చాలా ఎక్కడైతే మనం చూడలేము ఎక్కువగా అటువంటి ఆ స్వామివారిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కనుక వీలైన వాళ్ళందరూ కూడా ఈ సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం బెక్కల్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రామాచల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అందరూ కూడా దర్శించుకోవాలి. ఇక్కడ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో త్రికుటాలయంకి సంబంధించిన 3వ ద్వారం. ఇక్కడి నుంచి మీరు ముందుకు వెళ్తే మీకు గణపతి హోమం కనిపిస్తుంది. ఇదే హోమగుండం. ఇంకొంచెం ముందుకు వెళ్తే కుడివైపుకి తిరగగానే మనకు ఎంట్రన్స్ లైక్ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, అలాగే మనకు నవగ్రహాలు ఇక్కడే కనిపిస్తాయి. ఇలా ముందుకు వెళితే శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ద్వారి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే ఆ మల్లిరెడ్డి అనే సామంతరాజు కట్టించిన 21 గదులు. ఈ గదులలోనే 21 శివలింగాలని ప్రతిష్ఠించారు. అదేంటంటే వాళ్ళ రాజులకి వాళ్ళ వంశంలో ఉన్న రాజులకి గుర్తుగా ఈ 21 గోపురాలు కట్టించి వాటిలో శివలింగాల్ని ప్రతిష్ఠించారు. కానీ ఇందాక మనకు చెప్పారు కదా స్వామివారు, ముస్లిం రాజుల చేతుల్లో అవి ధ్వంసం కాబడ్డాయని. సో అందుకని ఇప్పుడు అందులో శివలింగాలని మనకు కనిపించట్లేదు. ఒక స్తంభం పైన 4 రాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఎలా నిల్చోబెట్టారో చూడండి. గుడి మొత్తం కూడా ఇలాగే నిర్మించారు. ఈ ఆలయం మొదట్లో నేను మీకు చూపించినప్పుడు చెప్పాను కదా, ఈ ఆలయాన్ని రాణి రుద్రమదేవి కూడా దర్శించారని, పుట్టపై ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇవే. రాణి రుద్రమదేవి నడిపించిన గుర్రపు కాళ్ళ డెక్కలు.
ఈ త్రికుట ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో ఈ ఆలయానికి సంబంధించిన అయ్యగారు పూర్తిగా చెప్పారు. కొందరు ప్రజలు ఉంటున్నారు. వాళ్ళు కంప్లీట్గా శ్రీ రామలింగేశ్వర స్వామి సేవలో మునిగి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, మీరు గుళ్ళోనే ఉంటున్నారా? ఊళ్ళోనే ఉంటాం. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఈ గుడి మీద? రోజులు అంటే ఇక ఏడాది ఉంటారు, 2 ఏళ్ళు ఉంటారు, పొమ్మని నడిపోతారు. ఎవరు బొమ్మంటారమ్మా? దేవుడు ఎవరు కళ్ళని వాళ్ళనో బాపడినో ఎవరినో కనబడి పోయే ఇక అంటే పానం మంచిగా అనిపిస్తే పోతూనే ఉంటారు. అంటే మీకు ఎలా తెలిసింది ఈ గ్రామంలో మీకు? కళ ఈ గ్రామం అంటే ఇక ఇక్కడ ప్రపంచం అంతా వస్తా అంటే తెలియదా మనకు. అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడికి వచ్చారమ్మా? నేను ఉన్న బిడ్డ చాలా రోజులే ఉన్నా. ఓకే, ఎన్ని నెలలు ఉన్నారు ఇక్కడ? మేము ఇద్దరాలు మొగలం 5-6 ఏళ్ళు ఉన్నాం. 5-6 ఏళ్ళు. అంటే ఏదన్నా అనారోగ్య సమస్య వల్ల ఉన్నారా లేకపోతే ఏదన్నా? మా ఆయనకు కందికొయ్య వచ్చింది. కందికొయ్య వచ్చి ఎన్ని మాటలు ఆపరేషన్ చేయించి టీవీలో చూపించి చెప్తాలు చేయించినా వెళ్ళలే. ఇక్కడికి వచ్చినాక 3 ఏళ్ళకి కొయ్య వెళ్ళింది. తగ్గిపోయిందా మొత్తం? తగ్గిపోయింది. ఓకే, మళ్ళా ఇప్పుడు తగ్గిపోయినాక మళ్ళీ ఎందుకు వచ్చినారు? మళ్ళీ నా పానం మంచిగా లేదు బిడ్డ. ఓకే, పానం ఇంటికాడ ఉంటే ఆగమాగం అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మంచిగా అవుతుంది ఇప్పుడు? ఉంటుంది బిడ్డ. ఓకే, మరి ఇప్పుడు మీకు అనారోగ్య సమస్యలు ఉంటేనే ఇక్కడికి వస్తున్నారు అన్నట్టు ఉంది కదా, అలా మీరు కాకుండా ఎవరైనా ఉన్నారా? అంటే నేను కంప్లీట్గా తగ్గిపోయిందిగా, నాకు ఎన్ని హాస్పిటల్లో చూపించినా తగ్గలేదు అన్నట్టు బాగా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది పోయినరు, వస్తారు. వాళ్ళు కూడా నెలకోసారి, 20 రోజులకోసారి, 3 నెలలకోసారి వచ్చి నిద్ర కూడా చేసి దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి పూజ చేయబుద్ధి అయితే పూజలు చేసి పోతారు. వాళ్ళు చేతవాడు ఉన్నోళ్ళే బాగుపడతారు. కానీ ఒంట్లో పుట్టిన బీమారి అయితే ఇక దవాఖానలనే అది ఒంట్లో పుట్టింది కాకపోతేనే అన్ని వడగాసుకొని ఇడికి వస్తారు. ఒంట్లో పుట్టింది కాకపోతే అంటే ఎలాంటిది? ఏవడన్నా మంత్రం చేస్తే, లేకుంటే ఏదో దయ్యమో భూతమో ఏదన్నా చేతవాడో గ్రాపాటో అట్లున్న వాళ్ళు బాగుపడతారు ఇక. ఓకే, సో దానికి మీకు ఉన్న సొల్యూషన్ ఒకటే, మనకి దేవుడే చెప్తాడు. దేవుడే చెప్తాడు బిడ్డ. ఎవరు మందు పోసేయలేదు, మనుషులు చెప్పేది దేవుడు. ఇక్కడ రోజు మొదలు నుంచి రోజు చివరి వరకు ఏమేం చేస్తారమ్మా మీరు? అంటే లేచిన కాడ నుంచి ఎలాంటి సేవలు చేస్తారు దేవునికి? ఇప్పుడు దీపాలు ముట్టిస్తాం, దీపరాణి చేస్తాం, ఏమన్నా పూజలు చేయబుద్ధి అయితే చేస్తాం. రోజు పొద్దు మాపు స్నానం చేసి పరిరక్షణ చేస్తాం, మాపడతాం, దీపరాణి చేస్తాం. పొద్దుడదాం కూడా దీపాలు ముట్టిస్తాం, పరిరక్షణ చేస్తాం, తీర్థం తీసుకుంటాం, వండుకుంటాం, తింటాం, భజనలు చేస్తారు. ఇది పద్ధతి. ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే ఉంటారా? ఉంటాం, బాగా ఉంటాం. అంటే గుడళ్ళు వాళ్ళు ఇంకా మీకేమైనా సహకరిస్తారా? అంటే మీకు బియ్యం ఇచ్చడమో లేకపోతే ఏదన్నా అన్నదానం చేయడమో? వచ్చిపోయేటోళ్ళు పెడతారు, అన్న భోజనాలు పెడతారు, బియ్యం పెట్టిపోతారు, పైసలు ఇచ్చిపోతారు. మన లగ్గం ఎప్పుడు చేస్తారమ్మా? దేవుని లగ్గమా? దేవుని లగ్గం ఎప్పుడు చేస్తారు గుట్ట మీద? దేవుని లగ్గం అప్పుడే జాతరలో అవుతుంది. ఇప్పుడు మళ్ళీ శ్రీరామనాయానికి అవుతుంది. శ్రీరామనవమికి. శ్రీరామనాయానికి ఏమో రాముల లగ్గం, జాతరలోనేమో శివ కళ్యాణం. ఓకే, సో బ్రహ్మోత్సవాలని ఘనంగా జరుగుతాయి. లక్షల మంది జనాలు వస్తారు కదా ఇక్కడ. శివరాత్రి ముందట ఆ పుణ్యానికి సురువాయి శివరాత్రి తోటి అయిపోతుంది. మల్లన్న పట్టణాలతోటి, మల్లన్న పట్టణాలు లాస్ట్ అయిపోతుంది. అగ్నిగుండాలు ఎప్పుడు వేస్తారా? ఈ జాతరలోనే ఈ దేవుని అగ్గిగుండాలు అవుతాయి. అగ్నిగుండాలు కాగానే ఇక లగ్గం కాగానే దేవునికి అగ్గిగుండాలు అవుతాయి. అగ్గిగుండాలు అయిపోగానే మల్లన్న పట్టణాలు. ఇక్కడ కథలు చెప్తారు, మన జాతర జరిగే టైంలో ఏషాలు వేస్తారు అని చెప్పి విన్నా నేను. బొమ్మలోళ్ళు, అమ్మ పుర్రపోళ్ళు వాళ్ళు ఫస్ట్ పున్నమ నాడు ఆడతారు, చెప్తారు. మళ్ళీ తెల్లారి ఆడతారు, చెప్తారు. వాళ్ళు పోతారు. వాళ్ళు పోయినాక సింధోళ్ళు 2-3 రోజులు ఆడతారు. వాళ్ళు పోతారు. వాళ్ళు పోయినాక మల్లన్న పట్టణాల నాడు కథ.
అంటే దగ్గర దగ్గర ఒక 1000 సంవత్సరాల క్రితం గుడిది. ఆ. కానీ ఎందుకు డెవలప్ అయితే మీకు ఏమన్నా తెలుసా? ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి గిట్టిన రాసుకపోయారు చూసుకపోయారు బిడ్డ ఏది మనకి ఎమెరికా ఏది చేస్తలేరు. ఎందుకు ఎత్తలేరు అని అడగలేదు ఎవరు? మా అడిగినాం వస్తుందో ఉంటారు మరమ్మత వస్తుందో ఉంటారు కానీ చేసుడు మాత్రం చెయ్యరు. చేసుడు మాత్రం చేస్తలేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? జగ్గేపేట. ఓకే. ఈ గుడికి వచ్చి మీరు ఎన్ని రోజులు అవుతుందమ్మా? సంవత్సరం 6 నెలలు అయితే. ఓకే. ఎందుకు వచ్చారు? మా కొడుకు ఆరోగ్యం బాగాలేదు. ఓకే. ఏమైంది ఆరోగ్యానికి? ఎన్ని దవాఖాలు తిరిగినా దొరకలే. ఇక్కడ మా అమ్మగారు బైరం పెళ్ళి అయితే మా మామలు రమ్మంటే మాకు ఎరికే కానీ చిన్నప్పటి నుండి ఇక మేము నా కొడుకు రెండో కొడుకు తోలిపోయింది అన్నట్టు. చిన్న కొడుకు 4 నాకు కొడుకు అయితే అవ్వయుడు తమ్ముడు ఎట్టుంటాడో చెప్తామని కోరుతున్నాను. అంటే ఆయనకి ఇప్పుడు వీడికి వచ్చి సంవత్సరం 6 నెలలు అన్నాడు కదా, ఈ సంవత్సరం 6 నెలల్లో ఏదన్నా మెరుగైనట్టు అనిపించిందా మీకు? నన్ను అమ్మని శివయ్య 5 సార్లు తీర్థం పెట్టి నాకు ఒకదానికి పొమ్మంటాడు. మొన్న కూడా మా పెద్ద మామ కొడుకు 10 కిలో బియ్యం పట్టుకొని వచ్చిండు. వచ్చినాక పొద్దుకి గొర్రె పిల్లను వాడ తెచ్చి కోసి చికెన్ మటన్ నన్ను నోట్లో వేసినట్టు కనబడ్డది. అంటే ఇంకా మిమ్మల్ని గుడి నుంచి మీరు బయలుదేరొచ్చు అని చెప్పినట్ట? ఒక ఆమెకు మా అన్న వచ్చి నన్ను కొడతాడట. ఇంకో ఆమె ఎర్రగా నావలే ఉన్నదట. ఆమె కొట్టు ఆమె చెప్పి తింటలేదని అన్నాడట. అయితే ఆమె కనబడి నిన్న గీయాలకు నువ్వు పోవాలి బిడ్డ, నీ కొడుకుని తీసుకొని నీరసలకు రావాలి నువ్వు అని చెప్పి. మరి వెళ్ళిపోమని చెప్పినాక మళ్ళీ ఎందుకున్నారు? ఇప్పుడు ఇంకొక 10 రోజులు ఉండిపోవాలన్నట్టు. ఇప్పుడు శ్రీరాలయం కదా, 10 రోజులకు ఒక పెద్ద తెలిసి పిల్లని చేసుకోవచ్చు, లేకపోతే కోడి పిల్లలతో బోనం చేసుకొని కిందికి పోయి అటే పోవచ్చు. అంటే కింద అంటే ఎక్కడ? పోచవతల్లి. ఓకే. కింద పోచవతల్లి గుడి ఉంది, ఆ గుడి దగ్గరనా? మీరెందుకున్నారు అమ్మీడ? మా బిడ్డ బాగలేదు. అంటే ఆరోగ్య సమస్యలా ఇంకేమైనా వేరే సమస్యలా? ఇంకేరే సమస్య. ఇప్పుడు మీరు తినడమైనా వండుకోవడమైనా అంతా ఎట్లా? అంటే ఎక్కడన్నా బయట నుంచి ఏమి ఉండదు, ఏది ఉన్నా గుడ్లనే? ఓకే. మరి మీరు ఉండడానికి రూమ్లు? ఓకే. ఇంకా ఈ రూములు అనేది నేను విన్న ప్రకారము అవన్నీ శివలింగాలు ప్రతిష్ఠ చేసిన గుళ్ళు కదా, మరి ఇప్పుడు అక్కడ శివలింగాలు లేవు, అదే రూమ్లలోనా మీరు ఉండేది? బయట ఉండేవి అవి దేవస్థానం వాళ్ళవేనా? మళ్ళీ దానికి ఏమన్నా మీరు అమౌంట్ ఏమన్నా కట్టేది ఉంటుందా, పైసలు కట్టేది ఉంటుందా దేవస్థానం నుంచి? ఈ రూమ్లు ఎవరు కట్టించారు? అంటే అనారోగ్య సమస్యలు ఇక్కడ నెరవేరి మంచిగా వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ కట్టించిరా? ఓకే. కింద రూములమ్మా అట్లనే. సో ఏదున్నా మన భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకున్నాక వాళ్ళ గుట్టవి కింది గౌనలు అక్కడ కింద లేవా గౌనలు కట్టుకున్నారు. ఓకే. సో అనారోగ్య సమస్యలు తీర్చిపోయినందుకు వాళ్ళ కృతజ్ఞత కింద వాళ్ళు ఈ గుడి పక్కన ఇల్లులు అవి కట్టించారు, అంటే ప్రజలు ఉండేటందుకు.